ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జు క్రిషాంక్ గారు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తున్న క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆయన అదుపులోకి తీసుకుపోయినారు. మరి ఇప్పటివరకు వారి ఆచూకీ చెప్పడం లేదు. నల్గొండ ఎస్పీ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, మాకు కంట్రోల్ లేదని చెప్తున్నారు. హైదరాబాద్ సిసిఎస్ వాళ్ళని అడిగినా మాకు తెలియదని మాట్లాడుతున్నారు. మరి పోలీసుల పేరు మీద వేరే వాళ్ళు కిడ్నాప్ చేసినరా, పోలీసులే కిడ్నాప్ చేసినరా, అరెస్టును చూపిస్తారా చూపించరా, అరెస్టు కారణాలు ఏంది చెప్తారా చెప్పరా, వెంటనే డీజీపీ స్పందించాలి. క్రిషాంక్ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రిషాంక్ కిడ్నాప్ అనాలా అరెస్ట్ అనాలనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీసులు తీసుకపోతే ఎందుకు తీసుకుపోయారు, ఏం కారణం చేతి తీసుకుపోయాను, వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మేము ఈ విషయం పైన వెంటనే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. డీజీపీని కూడా కలవబోతూ ఉన్నారు మా శాసనసభ్యులు. ఈ రాష్ట్రంలో గత 4 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి. సోషల్ మీడియా కార్యకర్తలపైన, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుకుంటున్న యువకులపైన దాడులు తీవ్రమైనాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే భౌతిక దాడులు చేసి వాళ్ళే కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు, మండల స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులాగా పనిచేస్తున్నారు. మొత్తం అందరి చరిత్ర కూడా తీస్తూ ఉన్నాం. పోలీసులు చట్ట ప్రకారం నడవాల్సిన పోలీసులు, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నడవాల్సిన పోలీసులు చాలా నియోజకవర్గాల్లో మీరు వెళ్ళి మంత్రిని కలవండి, ఈ కేసు లేకుండా చేస్తాం, మా కార్యకర్తల పైన అక్రమ కేసులు నమోదు చేసి మీరు వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవండి, కేసు విత్డ్రా చేస్తాం, లేదా మీరు వెంకరెడ్డిని కలవండి, కేసులు విత్డ్రా చేస్తాం. కొన్ని చోట్ల ఎన్నికల ముందు ఎవరైతే పనులు చేసినరో, పబ్లిక్ వర్క్స్ చేసినరో, రోడ్లు వేసే కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చేసిన వాళ్ళని పట్టుకొని మీ బిల్లులు ఆపేస్తాం, మీ బిల్లులు చేయొద్దని ఎమ్మెల్యేలు చెప్పినరు అని చెప్పి డీఈలు, వివిధ డిపార్ట్మెంట్ల డీఈలు మాట్లాడి మీరు పార్టీ మారితే మీ బిల్లు చేస్తాం, మీ చెక్ మెజర్ చేస్తాం, మీ ఎంబీలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసం బట్టవలైంది. ఇక మేము ప్రత్యక్షంగా గెలవలేం, ప్రజల్లో గెలవలేమని చెప్పి అన్ని శాఖల అధికారులను వాడడం మొదలుపెట్టినరు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పనిలో ఉన్నారు. ఒకవైపు పోలీసుల్ని, ఇంకోవైపు లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల్ని, పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏఈల్ని, డీజీల్ని, ఈఈల్ని ఒత్తిడి పెడుతూ చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల్ని, సూపరింటెండెంట్లను కూడా వదలకుండా ఒత్తిడి పెడితే ఇప్పటికే సూర్యాపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజీనామా చేసిపోవడం కూడా మనం చూసినాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది. కేవలం 4 నెలల్లోనే ఈ రకంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. వందలాది కేసులు మా కార్యకర్తల మీద నమోదు చేసిరు, అక్రమ కేసులు నమోదు చేసినారు. ఎప్పుడో 10 ఏళ్ల కింద ఏదో జరిగిందని ఇవాళ పిలిచి భయపెట్టించి హుజూర్ నగర్ నియోజకవర్గం కావచ్చు, తుంగతుర్తి కావచ్చు,
నాగార్జున సాగర్ కావచ్చు, దేవరకొండ కావచ్చు, నల్గొండ, నకరికల్, సూర్యాపేట ఏ నియోజకవర్గం కూడా అతీతం కాదు. ప్రతి చోట కూడా ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు. మేము పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర శాఖల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇటువంటి కార్యక్రమాలని మానుకోండి. జిల్లా ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని కింది స్థాయి సిబ్బంది ఎవరైతే స్థానికంగా లాలూచిపడి పనిచేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం, వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ అని తెలిసి మరి కిడ్నాప్ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఎటువైపు ప్రయాణిస్తుందో మనకు అర్థమవుతుంది. మరి వందలాది మంది కార్యకర్తలపైన, వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళపైన దాడులు చేసి కేసులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఒక్క నోటీస్కే వణికిపోయి గంట సేపు నుంచి బీదేడు పేడిస్తున్నాడు. మరి ఇదే పరిస్థితి అవతల పార్టీ కార్యకర్తలకు కూడా జరుగుతుంది అన్న సోయి ఉండాలి. రేవంత్ రెడ్డి ఇవాళ ఒకటే నిమిషంలో ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి నోటి నుంచి ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి, పోలీసుల గురించి, జైళ్ళ గురించి మాట్లాడితే ఒక్కసారి వెనక తీసుకొని చూసుకోండి. గత 4 నెలలుగా ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి నోటి నుంచి పోలీసులు, జైళ్ళు, కేసులు అనే పదం లేకుండా వచ్చిందా ఉపన్యాసం? 120 రోజుల పైగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన తాబేదారులు, ఆయన బూట్లు దుడుస్తున్న మంత్రులు కావచ్చు, ప్రతిరోజు జైలు భాషనే. మేము చెప్పినాం, మా 10 ఏళ్లలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోటి నుంచి కానీ, మా మంత్రుల నోటి నుంచి కానీ పోలీసులు, జైళ్ళు, కేసులు అనే మాట రాలే. ఉంటే తీయండి రికార్డులు, ఉంటే రికార్డు తీయండి, చూపించండి, మాకు అభ్యంతరం లేదు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా. కానీ ఇవాళ గత 120 రోజులుగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని పక్కదారి పట్టించి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఉండడం కొరకు, ప్రజా సమస్యలు ఈ ఎన్నికల్లో అంశం కావద్దని పనికి మాలిన లేని కేసుల గురించి మాట్లాడి, ఏదైనా జరిగితే, తప్పు జరిగితే ఆ శాఖకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, అక్కడ ఉన్న ఆ శాఖకు సంబంధించిన అధికారి కంప్లైంట్ చేస్తే ఒక కేసు జరుగుతుంది. ఇది మొత్తం భారతదేశంలో చరిత్రలో ఎక్కడైనా ఉన్న విషయం. కానీ అక్కడ మోడీ ఏం చేసిండో బడేబాయి చేసిండు కాబట్టి నేను చోటేబాయిని అదే పద్ధతిలో చేస్తా. ఇప్పటివరకు వచ్చిన కేసులు ఏదైనా, మోడీ పెట్టిన కేసులైనా ముందు మాట్లాడి చెప్పి, బీజేపీ నాయకుడు ఎవడో చెప్పి పలానా వాళ్ళ మీద కేసు పెడతాం అని వాడు చెప్పడం, ఆ తర్వాత ఈడీ పోవడం, సిబిఐ పోవడం మనం చూస్తా ఉన్నాం, ఐటీ పోవడం చూస్తున్నాం. అదే పద్ధతిలో ఇక్కడ కూడా 4 నెలలుగా కేసీఆర్ని జైల్లో పెడతాం, ఇంకొక ఆయన జైల్లో పెడతాం, ఇంకొక ఆయన జైల్లో పెడతాం. జైలు భాష తప్ప ఇంకోటి రాలే. ఇది మీరు చేస్తున్నది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్క నోటీస్కే ఏ రకంగా అవుతున్నావో మా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఏ రకంగా క్షోభపడుతున్నారో 4 నెలల నుంచి వెళ్ళి మీరు పెడుతున్న దుర్మార్గమైన అక్రమ కేసులు గ్రామాలలో నువ్వు మాట్లాడుతున్నది ఏందో, నీ భాష ఏందో ప్రతిరోజు గుర్తుండాలి. ఒక ప్రభుత్వాన్ని నడిపేవాడికి ప్రతిరోజు ప్రజాస్వామ్యం గుర్తుండాలి, ప్రజాక్షేమం గుర్తుండాలి, నువ్వు ఇచ్చిన హామీలు గుర్తుండాలి. ఊరికే అన్నిటి మాయ చేస్తా, మస చేస్తా, నేను మాట్లాడిందే వస్తుంది కాబట్టి మస చేస్తా, నేను మాట్లాడిందే వస్తుంది కాబట్టి మీడియాలో ప్రజల పొలాలు ఎండిపోయిన సంగతి లేకుండా చేస్తా, ప్రజలకు కరెంట్ ఇచ్చిన సంగతి మాట్లాడకుండా చేస్తా, కరెంట్ ఎగ్గొట్టిన సంగతి మాట్లాడకుండా చేస్తా, మనుషుల కుండలతో ప్రదర్శన అవుతున్న సంగతి రానియకుండా చేస్తా, ఒడ్లు కొనలేదని రైతులు ప్రదర్శన చేస్తే అది కనపడనీయకుండా మసిపూస్తా. ఈ డ్రామాలతో నడుపుతున్నావు కదా 4 నెలల నుంచి నువ్వు. ఇవాళ చివరికి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జినే, రాష్ట్ర ఇన్ఛార్జిని కిడ్నాప్ చేసే పరిస్థితికి వచ్చిందంటే నీ ప్రభుత్వం ఏందో, నువ్వేందో తేలిపోయింది ప్రజల్లో. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే డీజీపీ సమాధానం చెప్పాలి. క్రిషాంక్ను మీరు తీసుకుపోయినరా, మీ పేరు మీద ఇంకొకరు కిడ్నాప్ చేసినరా, మీ పోలీసులే సివిల్ డ్రెస్లో కిడ్నాప్ చేసినరా, స్పష్టంగా చెప్పాలి మాకు. క్రిషాంక్ ఎక్కడ ఉన్నాడో మాతో మాట్లాడేయాలి, తప్పకుండా కుటుంబ సభ్యులతో కానీ మా పార్టీ నాయకులతో కానీ మాట్లాడేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ జిల్లాలో కూడా పెద్దలు జానారెడ్డి గారు నిన్న సూర్యాపేటకు వచ్చి చాలా మాట్లాడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు,
సూర్యాపేట తుంగతుర్తిలో అసలే జరగలే, మా దామోదర్ రెడ్డి నేను చేసినవి మొత్తం ఉన్నాయి అని మాట్లాడిండు. జానారెడ్డి గారు, మీరు నిజంగా పెద్దలే అయితే మీ పెద్దరికాన్ని నిలుపుకోదలుచుకుంటే నేను సిద్ధంగా ఉన్న చర్చకు మీరు రావాలి. 17 సంవత్సరాలు మంత్రి మీరు ఈ జిల్లాకు, మీ తర్వాత 10 సంవత్సరాలు వరుసగా మంత్రి ఉన్నది నేనే. ఇద్దరం చర్చ పెడదాం. మీ కన్వీనియంట్ ప్లేస్ చెప్పండి. మీరు పెద్దలు కాబట్టి మీరు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరి సమక్షంలోనే ఏం లేదు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. 17 సంవత్సరాల మీ కాలంలో జరిగిన అభివృద్ధి, మీ కాలంలో ఈ జిల్లాకు వచ్చిన నిధులు, మీ కాలంలో నిర్మించబడ్డ ఆస్తులు 10 సంవత్సరాల నా కాలంలో వచ్చినాయి. అన్నీ చర్చ చేద్దాం, ప్రజల ముందు పెడదాం. నిజంగా మీరు చేసిన ఎక్కుంటే మీకే ఓట్లేమని చెప్తా నేను చేసిన ఎక్కుంటే మాకు ఓట్లేమని నువ్వు చెప్పు. పెద్దలే కదా మీరు, మాట్లాడాలి, చెప్పాలి. జానారెడ్డి గారు, నిజంగా మీరు పెద్దలైతే తప్పకుండా నేను చేసిన ఈ సవాలు స్వీకరించాలి, చర్చకు రావాలి. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు రాలేదని ఎవడన్నా అంటే చెప్పుతో కొట్టమన్నాడు. మరి నిన్న సాగుగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు, రైతు బంధు నాకే రాలే. కొడతావా? తుమ్మల నాగేశ్వరరావు గారిని నువ్వు చెప్పుతో కొడతావా, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ను చెప్పుతో కొట్టాలన్నా? ఇది తేలాలి. నువ్వు ఏ జిల్లాకైతే ప్రాధాన్యత వహిస్తున్నావో ఇన్ఛార్జిగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. నువ్వు ఈ జిల్లాకు వారే ఇన్ఛార్జిగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. నువ్వు మాట్లాడింది అబద్ధమా, తుమ్మల గారు మాట్లాడింది అబద్ధమా? నువ్వు నిజంగానే రాదు లేదు అన్నవాడిని చెప్పుదాం కొట్టాల్సి వస్తే అయితే నువ్వన్న పోయి ఖమ్మం పోయి తుమ్మల గారిని నా పని చేయాలి, లేదా తుమ్మల గారు ఆ మాట అన్నందుకు వెంకరెడ్డిని చెప్పుతాను మీరైనా కొట్టాలి. మీరిద్దరూ డ్రామాలాడి తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు చెప్పులతోని. మీరిద్దరు తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు. తేలిపోతూనే ఉన్నారు, దొంగలు దొరుకుతున్నారు బహిరంగంగా, తప్పించుకోలేరు. అబద్ధం ఆడినోడు, దొంగతనం చేసినోడు తప్పించుకోలేడు ప్రజల ముందట. తేలిపోతూనే ఉన్నారు 4 నెలలకి. పిచ్చులెక్కుతున్నాయి ఒకడొకడికి. కేసీఆర్ రోడ్ షోలు మొదలైన తర్వాత మిర్యాలగూడలో మొదలుపెట్టి సూర్యాపేట, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు నుంచి వరంగల్ దాటే వరకే ప్రజలు లక్షలాదిగా కేసీఆర్ బస్ అంటే ఎట్లా కదులుతున్నారో చూసి వణుకుడు మొదలైంది. కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు. వాస్తవానికి ఇలా నోటీసుల ముచ్చట కూడా చోటేబాయ్ బడేబాయిల నాటకంలో భాగమే. చోటేబాయ్ బడేబాయిల నాటకంలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి నోటీసులు తప్ప ఇంకోటి కాదు. చేయరు, అరెస్ట్ చేయరు. ఉత్తగానే నాటకాలు ఆడి, ఎందుకంటే అన్నీ తేలిపోయినాయి. అందుకే కేసీఆర్ వైపు చూస్తున్నారు ప్రజలు. లెసపోజులు కొట్టిండ్రు. కేసీఆర్కు ఒకటో సున్నానో అని మాట్లాడారు. ఇవాళ అదే మొనగాళ్ళు కేసీఆర్కు 5, 6 సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేసీఆర్ 5 చేరినట్టుండు, 6 చేరినట్టుండు. కేసీఆర్ 5, 6కే చేరలే, కేసీఆర్ 16 ఇట్లా కేసీఆర్ ఉన్నాడనే విషయం అర్థమైన తర్వాతనే కొత్త నాటకాలు మొదలుపెట్టిరు. ఢిల్లీ నోటీసులు ఇక్కడికి చోటేబాయికి. ఇది ఆ ఇద్దరి నాటకమే. ఆయన పంపించినట్టు, ఆయన కొట్టినట్టు, ఈయన ఏడ్చినట్టు 1 గంట ప్రెస్ పెట్టి ప్రజాస్వామ్యము, పోలీసులు, కేసులు ఇవి మంచి పద్ధతి కాబట్టి ఎంత ఆశ్చర్యంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంత తొందరగా 4 నెలల్లోనే గుర్తొచ్చింది. 4 నెలల్లోనే ఇంత మార్పు వచ్చింది. నిన్నటిదాకా కేసీఆర్ని జైల్లో పెడతా, కేసీఆర్ పేగులు కత్తిరిస్తా, కనుగుడ్లు తీసి గోళీలాడుకుంటా, లాగు వీకుతా. ఏం మాట్లాడినావు? ఏం భాష ఉపయోగించినావు? ఎందుకు ఒక్క నోటీస్కి లాగు తెరిచినట్టు ఒకటే వణుకుతున్నావు? అది కూడా ఫేక్ నోటీసే కదా, నువ్వు ఆయన బదులుకున్నదే కదా, డ్రామాలో భాగమే కదా ఇదంతా. అందుకని రక్తి కట్టించడానికా? తెలంగాణ ప్రజల అమాయకులేం కారు. నిజమే, 1-2 సార్లు మోసపోతాం, ఎవరైనా నమ్ముతాం. కేసీఆర్ 10 ఇచ్చింది కదా, ఆయన 15 ఇస్తానన్నాడు.
కేసీఆర్ 2 ఇస్తున్నాడు కదా, ఆయన 4 ఇస్తానన్నాడు. ఆశపడవచ్చు, తప్పులేదు. ఎవరు ఎక్కువ ఇస్తారంటే, ఎవరు ఎక్కువ చేస్తారంటే వాళ్ళపై పోవడం అనేది తప్పకుండా డెమోక్రసీలో ఉన్న విషయమే. కానీ నువ్వు తెలిసే చీటింగ్ చేసినవని, ఇవ్వడం సాధ్యం కాదని మోసం చేసినవని, సాధ్యం కాని హామీలను ఇస్తున్నామనే విషయం ప్రజలు అన్నాడు గమనించలేనాడు గమనించరు. 4 నెలల్లోనే మీ కప్పదాటు ధోరణి, నీ తప్పించుకునే వైఖరి, వాయిదాల మీద వాయిదాలు పెడుతూ, ఎందుకు ఆగస్టు 25? జూన్ 5కే వేయొచ్చు కదా, జూన్ 4 నాడే అయిపోతుంది కదా ఎన్నికల కోడు. నిజంగా ప్రేమే ఉంటే జూన్ 5 నాడు ఇవ్వచ్చు మరి రైతులకు. ఈ జూన్ 5 నాడు ఇస్తావా చెప్పు? ఆగస్టు దానికి ఎందుకు? ఏ కోడు లేదు జూన్ 5 నాడు ఇవ్వాలని అనుకుంటే. దొంగ మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసి, ఇంకా ఈ జిల్లాల నిర్ణయాలు ఎందుకో జర నోర్లు మూస్తున్నారు. ఎగిరెగిరిపల్లి వెంకరెడ్డి, ఇంకొక ఆయన తేలుగుట్టిన దొంగల్లాగా తప్పించుకుంటున్నారు. జానారెడ్డి గారు పాపం అభివృద్ధి బాగా చేసిండట. నేను ఒకటే మాట్లాడుతున్నా జానారెడ్డి గారిని, కేవలం సూర్యాపేట తుంగతుర్తిలే కాదు, చెలకుర్తి, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చెలకుర్తి 35 ఏళ్ళుగా, చెలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. మీరు 35 ఏళ్ళుగా మీరు తెచ్చిన నిధులెన్నో, 17 సంవత్సరాల మీ మంత్రి పదవిలో మీరు తెచ్చిన నిధులెన్నో, చెలకుర్తికి నాగార్జున సాగర్ నియోజకవర్గం అయిన తర్వాత నేను తెచ్చిన నిధులెన్నో చర్చ చేద్దాం. మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, ముందు మీ కాలంలో జరిగిందా? నిజమే, నేను కూడా మొదలు అనుకున్నా జానారెడ్డి గారి నియోజకవర్గం ఇట్లా ఉండే అట్లా ఉండే అని. మంత్రి అయినాక వచ్చి చూస్తే అర్థమైంది మీ అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో. చర్చ పెడదాం. ఏ నియోజకవర్గమైనా సరే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అది నాగార్జున సాగరా, అది దేవరకొండనా, అది నల్లగొండనా, అది మిర్యాలగూడమా, హుజూర్నగరా, నకరికల్లా, మునుగోడ, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేటతో సహా అంతటి చర్చ పెడదాం. అభివృద్ధి చేసినారు మీరు సూర్యాపేట తుంగతుర్తుల్లో. నిజమే, మీరు చేసింది ఏమైనా రక్తపాతాల అభివృద్ధి, కేసుల అభివృద్ధి తప్ప నీళ్ళు ఇచ్చి రైతులను అభివృద్ధి చేయలే. ఈ జిల్లాలో మీరు పెంచి పోషించింది ఏందో, మీరు చేసిన అభివృద్ధి ఏందో, మీరు వేటిని అభివృద్ధి చేసినారో, మేము వేటిని నాశనం చేసినామో, వేటిని అభివృద్ధి చేసినామో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. జానారెడ్డి గారితో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. వీడో వాడేవాడొద్దు మధ్యన. పెద్దలు మీరు 17 ఏళ్ళు చేసారు, మీకంటే చిన్నోని నేను 10 ఏళ్ళు చేసినా. ప్రత్యక్షంగా చర్చ చేసుకుందాం. మీడియా సాక్షిగా పెడతారా, లేదా ఇంకా ఈ జిల్లాలో ఇంకొన్న పెద్దలు ఉన్నారా, మీకు తెలిసిన పెద్దలు ఉంటే వాళ్ళ సాక్షిగా పెడదాం. జిల్లా అభివృద్ధి విషయంలో చర్చ పోదాం, ప్రజల ముందు ఉంచుదాం, బహిరంగ చర్చ చేద్దాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.